టీవీ ప్రస్తుతం మనతో ఫర్హత్ ఇబ్రహీం ఉన్నారు. ఫర్హత్ ఇబ్రహీం అనగానే ఎవరా ఫర్హత్ ఇబ్రహీం అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ పార్టీ అని చెప్పి చాలామందికి గతంలో తెలిసిన విషయమే. కానీ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారెందరూ, ఆ పార్టీలో ప్రోత్సాహం అందించి పార్టీ నిర్మాణం చేసిన వాళ్ళెందరూ చాలామందికి తెలియదు. పార్టీ ఫౌండర్ మెంబర్గా ప్రస్తుతం ఫర్హత్ ఇబ్రహీం బిగ్ టీవీతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రస్థానం మీకు పూర్తిగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే నా చేతులు కూడా ఒక బుక్ ఉంది. ఒక మంత్రి పదవి కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాస్తవగాథ ఫర్హత్ ఇబ్రహీం అని చెప్పి మీరు ఒక బుక్ను రచించారు. ఈ బుక్ రచించడానికి గల కారణం ఏంటి? మీకు కేసీఆర్కున్న సాన్నిహిత్యం ఏంటి? యాక్చువల్లీ టీఆర్ఎస్ ఫార్మేషన్ కానీ లేకపోతే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం మేము. నిజంగా చెప్పాలంటే వీఆర్ ఓన్లీ వన్ ఫ్యామిలీ. బట్ ఎట్లా పవర్ దగ్గరకు వస్తూ ఉన్నది ఆయనకు, అట్లా జనాలకైనా దూరం అయిపోయిండు. ఆయన యాక్చువల్గా ఇల్లు పేరు మీరు నిజంగా చెప్పుకుంటే ఆయన పేరు ఏం పెట్టుకోవాలి ఇప్పుడు అంటే కల్వకుంట చంద్రశేఖరరావు. ఎవరిని కల్వకుంట చంద్రశేఖరరావు ఆయన నిజమైన పేరు యాక్చువల్లీ. ఆ దానివల్లనే కల్వకుంట్ల అనేది ఇంటి పేరు, కల్వకుంట అంటే ఎవరిని కలవాడు, ఎవరిని కల్వకుంట చంద్రశేఖరరావు ఆయన యాక్చువల్ నిజమైన పేరు. దానివల్లనే ఆయన ఇవాళ సత్తా పోయింది. అహంకారం అనేది ఎవ్వరికి శాశ్వతం కాదు. అహంకారం అనేది ఎవ్వరికి శాశ్వతం కాదు. ఒక మాస్ లీడర్ ఎట్లా ఉండాలంటే రాత్రి 2 గంటలకు కూడా ఎవడన్నా వచ్చి నేను ఆపత్లో ఉన్నానంటే నేను నిలబడతానయ్యా నీకు అని చెప్పేవాడు లీడర్. నేనున్నాను అనేది ఆ భావన ఉండాలి. ఆయన మంత్రులకే టైం ఇవ్వకపోయి ఎమ్మెల్యేలు వస్తే గంటలు బయట కూర్చొని వెళ్ళిపోవడం, కలవడం అది వేరే మాట. కానీ బయట నుంచి బయట వెళ్ళగొట్టడము, ఎవరిని కలవకుండా అంటే ఆయనకు ఒక సూప్రీమసీ చూపించాలని వచ్చింది. ఆ సూప్రీమసీ ఇవాళ ఆయనకు ఇంత దూరం తీసుకొచ్చింది. చాలా మేధావి, చాలా పెద్ద మనిషి ఆయన. ఎలక్షన్కు ఒక 3 నెలల ముందు ఆయనకు నేను ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన అడిగిండు, ఇబ్రాహీం నువ్వు అందరిది చెప్తావు కదా, ఇప్పుడు చెప్పు 3 నెలల తర్వాత చంద్రశేఖర్ది ఏమవుతుందని. అంటే నేను ఒక మాట చెప్పాను ఆయనకు, సార్ ఇప్పుడు 3 నెలలు అయినాక ఆయన పవర్లో ఉండే సమస్య లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న అంటే ఆయన ప్రవర్తిస్తున్న విధం కానీ లేకపోతే ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఒక డిక్టేటర్ లాగా అయిపోయింది. ఎక్కడో మనకు ఒక ఫీలింగ్ ఉన్నది మనం ఇప్పుడు కూడా డెమోక్రసీలో ఉన్నామని. సో హీ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ డెమోక్రసీ. కాబట్టి ఆయన ఇంకా 5 సంవత్సరాలు కొనసాగేది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పిన. మళ్ళీ ఏమవుతుందని అని అడిగితే నేను ఒక మాట చెప్పిన, ఆయన దానికోసమే కాదు ఫామ్ కట్టుకున్నాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు. ఎందుకంటే ఈడ ఉంటే జనాలు ఎవరు రారు. ఎందుకంటే ఒక వ్యక్తిగా పుట్టినప్పుడు మనకు కూడా కొంచెం ఉంటుంది, ఎవరి దగ్గర ఒకసారి పోయినాక 2 సార్లు పోయినాక ఆయన కలవని పక్షంలో 3వసారి మనం ఎందుకు దిగజారిపోవాలి అని ఆ భావన ఉంటుంది మనిషి అన్నప్పుడు. ఇప్పుడు టీఆర్ఎస్లో ఇప్పుడు అందరు బయటికి వెళ్ళిపోయిన కారణం కూడా ఇప్పుడు అదే. అప్పుడు నువ్వు టైం ఇవ్వలే, ఇప్పుడు వాళ్ళు నీకు లాయలేరు. సింపుల్ ఈక్వేషన్. అప్పుడు నువ్వు వాళ్ళకి టైం ఇవ్వలే, ఇప్పుడు వాళ్ళు నీకు ఏమనుకుంటలేరు. ఎందుకైనా బీఆర్ఎస్ పార్టీగా మార్చుకోవడానికి గల కారణాలు ఏం చెప్పదలుచుకున్నారు? రిటైర్మెంట్ ముందు ఏమైనా చేస్తారు కదా, అది రిటైర్మెంట్ కోసం చేసుకున్నాడు బీఆర్ఎస్ అని. అంటే అది అహంకారం వచ్చేసినాక అది ఏమైనా చేపిస్తుంది. ఇప్పుడు ఒక పబ్లిక్ సర్వెంట్ ఉన్నావు, దానిలో చాలా విచిత్రం ఏమంటే ఆయనకు జీతం కూడా 4,20,000. ఆ జీతం కూడా లెక్కలు వేసుకొని తీసుకున్నాడు. నేను 420, నాకు కావాల్సింది 420 అన్నట్టు. ఇప్పుడు ఇంటికి పోయి అవి పండుకోవాల్సిందే, ఇంకేం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళా రివైవ్ అవుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పవర్కి వస్తుంది, అది ఇది అని ఎవరైనా ఆలోచిస్తే అది ఒక తప్పు ఆలోచన. అంటే ఇప్పటికీ మేము తెలంగాణకు మేమే దిక్కు, మేము లేకుంటే ఏం లేదు, తెలంగాణ ప్రజలకు తిండే లేదన్న యాంగిల్లో మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా. తెలంగాణ ప్రజలకు
ఆయన ఏం చేయలేదు. నా దగ్గర ఎప్పుడైనా ఆయన ఓపెన్లీ మీ ద్వారా ఆయనకు ఇన్వైట్ చేస్తున్నాను నేను. ఈ తెలంగాణ అంశం మీద ఎక్కువ కాదు, ఒక అర్ధ గంట మనం మాట్లాడదాం, ఓన్లీ హాఫ్ అన్ అవర్. మొత్తం తెలంగాణ ప్రజలకు తెలిసిపోతుంది ఈ టీఆర్ఎస్ పార్టీ ఏంది, ఇది పుట్టింది ఎందుకు, ఇది చేసింది ఏంది, ఏం సాదుకున్నదని. నువ్వు 7 లక్షల అప్పు చేసి గ్రోత్ అంటే 7 లక్షల పైన కోట్లు, 7,500,000 కోట్లు అప్పు చేసినావు నువ్వు. నీకు స్టేట్ దొరికినప్పుడు 64,000 ప్లస్లో దొరికింది. ఆ 64,000 ఈ 7,500,000 కోట్లు కలుపుకుంటే 8 లక్షల కోట్లు జనాలే వాడినవును. ఇది మీ అప్ప సొమ్ము కాదు కదా, అది నీ సొమ్ము. 4,20,000 420 మీ సొమ్ము. దానిపైన అవి అన్ని జనాల సొమ్ము. అది ఆ జనాల సొమ్ముని పాడు చేసినావు కాదే నువ్వు. మళ్ళా తిరిగి ఆ స్థాయికి వచ్చేటందుకు ఒక 10 సంవత్సరాలు పడతాయి. అంటే ఆయన కూడా నేను కాళేశ్వరం కట్టినా, నేను మేడిగడ్డ కట్టాను, నేను సెక్రటరియట్ కట్టాను. పాత సెక్రటరియట్ ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నడిచే సెక్రటరియట్ అది. అది తీసి నువ్వు ఏం చేసినావు, కొత్తది కట్టినావు. అది ఏమున్నది, అది పిక్చర్లు ఉన్నాయి చూడు, ఆ పిక్చర్లలో ఒక స్టేజ్ కడతారు చూడు, ఆ స్టేజ్ లాగా ఉన్నది. 2016లో మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చినాక బయటకు తీసింది, మీకు చాలా విషయాలు తెలుసు. అవునండి. ఎందుకు అప్పుడే మీరు ఫోన్ ట్యాపింగ్ మీద మీకున్న అనుమానం ఏంటి? అనుమానం లేదండి, అది 100% వాస్తవం. అది అంటే వాస్తవానికి అనుమానానికి దగ్గర మీ ఫోన్ ఒకవేళ మీ ఫోన్ ట్యాప్ అవుతుంది అనుకోండి, యూ కెన్ ఓవర్ హియర్, అంటే వేరే శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి. మళ్ళీ మీకు కట్ అయిపోతుంది ఫోను. మళ్ళీ మీ ఫోన్ రికార్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాయిస్ ఓవర్ లాగా ఒక హమ్మింగ్ సౌండ్ వస్తుంది. నాకు వచ్చింది, నేను మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి రాశాను, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు రాశాను, మళ్ళీ హోమ్ మినిస్టర్కు రాశాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాస్ రిటర్న్ ఎ లెటర్ టు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఏమని? దీని మీద థరో ఎంక్వైరీ చేసి నాకు కూడా రిపోర్ట్ పంపించండి, అండ్ సైమల్టేనియస్గా యూ గివ్ ఎ క్లారిఫికేషన్ ఈవెన్ టు ది కంప్లైంటెంట్, దట్ ఈస్ మీ. అంటే 2014లో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లనే ఫోన్ ట్యాపింగ్ వెళ్ళడానికి మీకున్న అంటే అనుమానాలు కానీ, ఎందుకు చేస్తుండే అనేది కారణాలు కానీ? అప్పుడు నేను చెప్పినప్పుడు ఆ అనుమానం, ఇప్పుడైతే ప్రస్తుతానికి వాస్తవం అయింది కదా, విషయం ఇది ఇప్పుడు వాస్తవమే కాదు. అంటే బిఫోర్ టైం ప్రెడిక్ట్ చేసిన మనిషి నేనే. అంటే మీకు అంత సాన్నిహిత్యం కేసీఆర్తో ఉంది. మీరు హైకోర్టులో పిటిషన్ వేసేటప్పుడు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇబ్రహీం కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి అడగలేదా మిమ్మల్ని? ఆయనకు అంత ధైర్యం లేదు. నేను అంటున్నా కదా, నాతో మాట్లాడే ధైర్యమే లేదు. ఎందుకంటే నాతో మాట్లాడితే అన్నీ బయటికి వస్తాయి. ఈ తెలంగాణ ఇష్యూ బయటికి, ఆయనకు నిజంగా ఆయన మొగడు ఉంటే, నిజమైన ఆయన లీడర్ ఉంటే, నేను ఆయనకి ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, మీ ద్వారా నేను ఆయనకి ఇలా ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కువ కూడా వద్దు, హాఫ్ అన్ అవర్ ఈ తెలంగాణ అంశం మీద మాట్లాడతాను నేను. దాని తర్వాత తెలంగాణ ప్రజలు ఆయనకు కొట్టకపోతే నేను తెలంగాణ ఇడిచిపెట్టి వెళ్ళిపోతా. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే యు ఆర్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్. పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే నువ్వు మాకు జీతగాడివి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆకలికి సచ్చిన వాళ్ళు ఆకలికి సస్తున్నారు. ఇక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏమో 200-300 కోట్లు పెట్టి భవనం కట్టుకొని దాంట్లోకి వెళ్ళి బయటికి వస్తలేడు. ఆ పాపం ముసలైన తెలంగాణ కోసం పాటలు పాడి కష్టపడి ఏమేమో చేసిండు పాపం గద్దరని. కుర్చీ వేసుకొని నీ ప్రగతి భవన్ ముందు కూర్చుంటే నువ్వు కలిసే మూడ్లో లేవు. ఎందుకంటే ఆయన నీ నిజమైన స్వరూపం మాట్లాడతాడు. ఆయనకు డప్పాలు కొట్టేటోళ్ళు చాలా ఇష్టపడి పెట్టుకుంటారు, కానీ ఆయనకు వాస్తవం మాట్లాడేటోళ్ళు, లేకపోతే నీకు నిజమైన మాటలు మాట్లాడేటోళ్ళు ఆయనకు జానీ దుష్మన్. మీరు 2016లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో స్టేటస్ ఏంటి ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి? స్టేటస్ ఏముంటుంది, అప్పుడు గవర్నమెంట్ అయినది, అడ్వకేట్ జనరల్, ఏజీపీ అందరు వాళ్ళ మనుషులు. హియరింగ్కే రాదు ఆ కేసు ఇప్పటికి కూడా.
అంటే ఈ మధ్యలోనే న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయినని చెప్పి ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు అవుతుందా? ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకున్నారు. ఐ థింక్ మోస్ట్ లైక్లీ నా కేసు ఈజ్ ది మదర్ కేస్. ఇప్పుడు వాళ్ళు సోమోటోగా తీసుకున్నది దట్ కెనాట్ బి ది పేరెంట్ కేస్ ఇన్ దిస్ ఫోన్ ట్యాపింగ్. పేరెంట్ కేస్ ఇస్ మైన్, వేర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఇన్వాల్వ్డ్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ వాజ్ ఇన్వాల్వ్డ్, హోమ్ మినిస్టర్స్ ఆఫీస్ వాజ్ ఇన్వాల్వ్డ్, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాజ్ ఇన్వాల్వ్డ్. యాక్చువల్గా ఎవరిదన్నా ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది చాలా ఇల్లీగల్. ఇది చాలా అంటే చాలా ఇల్లీగల్ విషయం. ఇది రైట్ టు ప్రైవసీకు అది బ్రీచ్ ఆఫ్ మై రైట్ టు ప్రైవసీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సెక్షన్లు పెట్టారు, కొన్ని సెక్షన్లు కూడా శిక్షలు పడే సెక్షన్లు కాదని చెప్పి మీరు అంటున్నారు. ఇప్పుడు దాంట్లో నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు హోమ్ సెక్రటరీకి, పంజాగుట్ట పిఎస్కి, అలాగే కమిషనర్కి? దానిలో అప్రాప్రియేట్ సెక్షన్స్ లేవు. మీన్స్ అప్రాప్రియేట్ మీన్స్ దానికి కావాల్సిన సెక్షన్స్ నేను అన్ని రాసి 2 pages 3 pages లెటర్ I have given it to Panjagutta police station to initiate the matter. I have given it to the Commissioner of Police, Hyderabad, and the Principal Secretary, Home. వాళ్ళు ఎట్లా ఇనిషియేటివ్ తీసుకుంటారో చూద్దాము. లేకపోతే ఆ లెటర్ నేను దీంతో క్లబ్ చేస్తా. అంటే మీకు ఏం నష్టం జరిగిందని ఇందులో? నా ఫోన్ ట్యాప్ చేసినాక నా ప్రైవసీ పోయింది. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నేను టాయిలెట్లో నేకడ్ నిలబడినట్టు అయిపోయా కాదు. బిజినెస్ పరంగా నాకు లాస్ అయింది, చాలా విధంగా లాస్ అయింది నాకు. అంటే చాలా మంది పొలిటికల్ లీడర్లను చేసిండు, అందులో ఫర్హత్ ఇబ్రహీంనే ఎందుకు ఎంచుకున్నాడు కేసీఆర్? యాక్చువల్గా ఆయన చేసిన అన్ని అన్కాన్స్టిట్యూషనల్ తప్పులు అన్నీ ఏమున్నాయో దానికి బయట తీసింది నేనే కాదు. అప్పుడులో 2014 నుంచి ఆయన ఎంట ఉన్నాను నేను. బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014 ఆయన చీఫ్ మినిస్టర్ అయినాక ఎవరికి ధైర్యం లేదు. ఎవరు మాట్లాడితే జైల్లో వేసాడు పాపం. మీకు స్వాతంత్రం ఉన్నదా అప్పుడు? లేదు. బిఫోర్ అంటే మేము బాగా పని చేయగలిగినాం, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మీడియాకి అంత స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ కాదు, ఆయన ఏం చెప్తే అది రాయాలి. ఆయనకు అగేన్స్ట్ రాస్తే ఏదో ఒక యాంటీ నేషనల్ అంటారు, లోపటేసేస్తాడు మీకు. అంటే ఎందుకు ఒక ఫ్యామిలీని డెవలప్ చేయాలనే యాటిట్యూడ్ ఎందుకు ఎంచుకోండి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు? అంటే వాళ్ళది ఒకటి ఉన్నది. వాళ్ళు రాజకీయాలు కానీ సేవ చేద్దామని దానికోసం రాలే. వాళ్ళ సింపుల్ 1 point ఫార్ములాలో ఏమంటే మాకు లేక ఆయన ఎప్పుడు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పమనండి, ఎప్పుడైనా నేను చీఫ్ మినిస్టర్ అవుతానని ఆలోచిండా? ఆ ఆలోచన లేదు. లేక వచ్చింది. వచ్చినప్పుడు ఈడు ఏం చేసిండంటే 1 point ఫార్ములా మీద మనం వచ్చినాం, మనకు డబ్బు పిచ్చి ఆల్రెడీ ఉన్నది కాబట్టి మన లక్ష్యం డబ్బు సంపాదించుకోవాలి. అంటే డెవలప్మెంట్ నాకు అర్థమైతే లేదు. ఈ డెవలప్మెంట్ ఇటువంటి డెవలప్మెంట్ నేను లైఫ్లో చూడలేదు. 7,00,000 కోట్ల అప్పు చేసి నువ్వు డెవలప్ చేసిన తెలంగాణ అంటే ఆ జూలా కట్టి అంటున్నావా? లేకపోతే ఆ కాళేశ్వరం రేపో మాపో కాలిపోతుంది, అది కూడా కూలిపోతుంది, అది ఉండదు. అది ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎక్సైజ్ ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నాడు. అమెరికాలో ఉన్నాడు. ఎలా మరి కేసు ముందుకు ఎలా పోతుంది? వస్తాడు. రాని పక్షంలో ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆడ అరెస్ట్ చేపించి ఇక్కడ అప్పచెప్పాలి. అది నా పని కాదు, అది అడ్మినిస్ట్రేషన్ బాధ్యత, వాళ్ళు చేయాలి. ఆయన అక్కడ పోయినాక నా హెల్త్ బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అంటున్నారు. ఇక్కడి నుంచి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ పోలీసు వాళ్ళని పంపించి ఆయన హెల్త్ కండిషన్ చూసి, హెల్త్ కండిషన్ బాగలేకపోతే స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తారు. మెడికల్ పేషెంట్స్ని తీసుకొస్తలేరా? తీసుకురా అండి. హెల్త్ బాగా అయినాక ఇంట్రాగేట్ చేసి ఏది ఉన్నది బయటికి వచ్చేస్తుంది. ఆ పోలీసు వాళ్ళది ఏముంటుంది? నాకే సంబంధం లేదని అంటుండగా కేసీఆర్. ఎట్లా సంబంధం ఉన్నది? రేపు కాళేశ్వరం కూలకపోతే కట్టేటోడు కట్టిండు, ఇంజనీర్లు కట్టినట్టు నేను కట్టలేదు అంటుండగా మళ్ళీ నువ్వు ఎందుకున్నావు? నువ్వు దిగిపోయేడుతుండే. వెన్ యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్, ఎవ్రీ స్మాల్ అండ్ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు యువర్ షోల్డర్. నువ్వు తప్పుకోలేవు. యు ఆర్ ది చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్. అంత అడ్మినిస్ట్రేటివ్ నీ చేతిలో ఉన్నది. వాడు చేసిండు, నీడు చేసిండు అంటే కుదరదు కాదు. ఒకవేళ అప్పుడు వాళ్ళు చేసేడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించేడుతుండే. ఇప్పుడు ఒక బిఎల్ సంతోష్ గారి మీద ఒక ఇష్యూ అయింది. అదంతా రికార్డింగు అవి ఇవి ఎట్లా వస్తుంది? నీకు తెలియకుండా వచ్చేసిందా?
నీకు నాలెడ్జ్లో లేకుండా వాళ్ళు చేసుకున్నారా? ఒకవేళ నీకు నాలెడ్జ్లో లేకుండా చేసుకుంటే యు ఆర్ ది మోస్ట్ అన్ఫిట్ చీఫ్ మినిస్టర్. నీ నాలెడ్జ్లో ఉంటే యు ఆర్ బాధ్యత దాన్ని తీసుకోవాల్సిందే. ఒకవేళ మిమ్మల్ని పోలీసులు అంటే హైకోర్టులో మీ కేసు ఇంప్లీడ్ అయ్యి ఒకవేళ మిమ్మల్ని పోలీసులకు విచారిస్తే మిమ్మల్ని మీరేం చెప్పదలుచుకున్నారు పోలీసులకి? ఉన్న వాస్తవం చెప్తా, దానిలో తప్పు మాట్లాడేదే లేదు కాదు. నేను ఎవరిని భయపడే అవసరమే లేదు నాకు. ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ ఎ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. సో తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో పెరిగాను. కాబట్టి నేను చేస్తే దానిలో తప్పేమున్నది? యాక్చువల్గా మీరందరూ నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సిస్టమ్ చేయలేని పని నేను యాజ్ అన్ ఇండివిజువల్ చేసి పెడుతున్నా, యాజ్ అ విజిల్ బ్లోవర్ నేను చేస్తున్నా. ఇది ఆ చంద్రరావుని కొట్టిండు చూడు హరీష్ రావు ఆడ, ఆ కేసు ఏమైంది అడగండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కాంప్రమైజ్ చేయగలవా? చేయలేవు కాదు. ఎట్లా కాంప్రమైజ్ అయింది అది? నేను ఆయన మీద 2-3 కేసులు వేసిన సుప్రీంకోర్టులో. ఇది యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ బ్రూటల్ మర్డర్ ఆఫ్ డెమోక్రసీ. 10 సంవత్సరాలు వాళ్ళు డెమోక్రసీని గొంతు పిసికేశారు. అందుకోసమే నేను అందరికి చెప్తా, అది నేనే చెప్తా అందరికీ. చంద్రశేఖర్ రావు, హరీష్ రావు, రామారావు, సంతోష్ రావు, కవిత రావు, జనాలకేం రావు. వాళ్ళంతా రావు, జనాలకేం రాదు. జనాలకేం రావు. ఏం వచ్చింది చూపించండి. ఆయన అంటాడు నేను ఫార్మర్స్కి ఇచ్చానని. నేను ఒక్కటేం మీతో రిక్వెస్ట్ చేస్తున్నానంటే, యూ టాలీ ది వాళ్ళు ఇచ్చినప్పుడు పైసలు ఇస్తారు చూడండి, 5,000 ఇస్తారు. ఆ 5,000 ఇచ్చినప్పుడు ఆ సెకండ్ మంత్ ఆ మంత్ లిక్కర్ సేల్స్ చూసుకోండి ఎంత పెరిగిపోతుందో. నువ్వు ఇస్తావు 5,000, బ్యాదోనికి ఎంత ఉంటుంది? 3 ఎకరాలు ఉంటాయి. 3 ఎకరాలకి ఏమొచ్చేది? ఓన్లీ 15,000 రూపీస్. ఆ 15,000 రూపీస్లో ఏం చేస్తాడు? గింజలు కొనుక్కుంటాడా, దున్పిస్తాడా, కూలీలు చేస్తాడా? ఏం చేయలేడు. కనీసం తాగి ఎంజాయ్ చేసుకుందామని చేసుకుంటాడు. దానిలో బెనిఫిట్ ఎవరు అయ్యారంటే ఆ పటేళ్ళు, వీళ్ళు అయినరు. పటేల్ గారికి 100 ఎకరాలు ఉన్నది. ఆల్రెడీ వాడు మంచి పైసలు ఉన్నాడు, వానికి 5 లక్షలు ఇస్తున్నారు. అంటే 10 లక్షలు పర్ యానం మన ఇంటికి ఏం ఎఫర్ట్ చేసుకుంటే దొరుకుతున్నది. ఇది బ్యాదోళ్ళకి స్కీమా? ఇది ఎట్లుంది ప్రస్తుత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ 6 మంత్స్ చెప్పలేము. ఎందుకంటే ఆ 3 మంత్స్ అయితే ఆయనకి హీఈస్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్ అఫీషియలీ. కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినాక, ఎలక్షన్ కోడ్ వచ్చినాక హీఈస్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్, హీఈస్ జస్ట్ లైక్ యూ అండ్ మీ. ఇప్పుడు ఏమన్నదంటే ఆయనకు దొరికింది అప్పుల సంసారం. దాన్ని సర్చ్ చేసుకోవాలంటే మామూలు విషయం కాదు, ఈజీ టాస్క్ కూడా కాదు. అన్ని పొక్కలని బంద్ చేసేదాకా ఎంత టైం అవుతుందో, ఎంత టైం పడుతుందో ఆయనకు కూడా తెలియదు. కానీ నిజంగా ఆయనకు ఏమైనా చేసుకోవాలని ఉంటే స్టిల్ తెలంగాణ ఈజ్ ఏ వెరీ గుడ్ స్టేట్. నువ్వు నిజంగా చేసుకోవాలని ఉంటే మంచిగా చేసుకోవచ్చు. మీకు దొరికిన 5 సంవత్సరాలలో మీరు అప్పులు తీరి స్టేట్ని మళ్ళా సర్ప్లస్ చేయవచ్చు. కానీ మీరు కూడా దానికి ఆయన కూడా ఏం చేయాలంటే హీ షుడ్ హ్యావ్ అ గుడ్ టీమ్. ఐ థింక్ రేవంత్ రెడ్డి బిలీవ్స్ ఇన్ టీమ్ వర్క్. ప్రజలను కలుస్తున్నాడు, పొద్దుగాల 7 గంటల నుంచి జనాలను కలుస్తున్నాడు. ఎవరైనా వస్తే ఆయనకు బాగా అంటే చూసుకుంటుండు. మళ్ళీ జ్యోతిరావు పులే భవన్ ఉన్న చూడండి, దానిలో ప్రజలను కలుస్తున్నారు, ప్రజాభవన్ చేసి ప్రజలను కలుస్తున్నారు. అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే చూసుకుంటే రైట్ ట్రాక్లోనే వెళ్తున్నాడు మంచి అన్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో ఇది ఫర్హత్ ఇబ్రహీం చెప్తున్న మాటలు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రానికి అలాగే ప్రజలకు తీవ్రంగా చేటు చేసే అంశం. ఫోన్ ట్యాపింగ్ వల్లే కేసీఆర్ తన పాలనని సాగిస్తూ సొంత సంపాదన సంపాదించుకుంటని చెప్పి ఆరోపిస్తున్నాడు. ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలంటున్నాడు.
హైకోర్టులో తన కేసు కూడా ఉంది. అలాగే అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఏదైతే శిక్షల పరంగా ఖచ్చితంగా న్యాయస్థానాల నుంచే శిక్షలు రావాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్